వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను పప్పు అన్నం చేయటం చూపిపోతాను. మీకు పప్పు అన్నం చేయటం కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను నేను. ఇది తమిళనాడు స్పెషల్. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఎక్కువ రోజులు మనం అంటే చాలా ఎక్కువ రోజులు చేస్తుంటారు వాళ్ళు. దీనికి నేను ఇప్పుడు నార్మల్ రైస్ తీసుకుంటాను అండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ తీసుకుంటే నో ప్రాబ్లం, టేస్ట్ బాగానే ఉంటుంది. దీన్ని నేను ఈక్వల్గా తీసుకోవాలి. నేను ఇప్పుడు 1 కప్పు రైస్ 2 కప్పు రైస్ తీసుకున్నాను. నేను ఇప్పుడు 1.5 కప్ నేను పప్పు తీసుకున్నాను. పప్పు కొంచెం ఎక్కువ కావాలి, నేను 1.5 తీసుకుంటాను. మీకన్నా పప్పు కొంచెం తక్కువ తీసుకుంటే మీకు తక్కువ తీసుకొచ్చే ప్రాబ్లం లేదు. సో దీనికి ఒక 2 ఆనియన్, పెద్ద ఆనియన్, నేను 2 ఆనియన్ కొంచెం ఎక్కువ వేయాలి. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. ఒక పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకున్నాను నేను. దీంట్లో కట్ చేయకూడదు పచ్చిమిర్చి, జస్ట్ గీత వేసుకోవాలి అంతే. మనం ఇక గార్లిక్ ముక్కలు నేను ఒక 10 గార్లిక్ నేను సన్నగా తరిగి పెట్టుకుంటాను. ఎండుమిర్చి ఒక 5-6, కరివేపాకు, ఒక పెద్ద టమాటా 2 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కొత్తిమీర, ఇక్కడ కారం, ఇది వచ్చేసి నేను సాంబార్ పౌడర్ తీసుకుంటాను 1 స్పూను, గరం మసాలా 1 చిటిక, ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఒకదాన్ని తీసుకున్నాను నేను, 1 చిటిక ఇంగువ అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది, డైజెస్ట్ మంచిగా అవుతుంది కాబట్టి. సో రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ కుక్కర్లో ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఆవాలు, జీలకర్ర, ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఆవాలు కొంచెం చిటపటాన్ని అయిన తర్వాత మిగతా ఐటమ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆవాలు మంచి చిటపట ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్ని, గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ అయిన తర్వాత కొంచెం దూరంగా మంచిగా వేగాలండి. ఇది ఇప్పుడు ఆనియన్, ఇది గార్లిక్ మంచిగా వేగిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో టమాటా యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం టమాటా మంచిగా మెత్తపడాలండి. మెత్తపడిన తర్వాత మనం కారం యాడ్ చేస్తాం. ఇప్పుడు టమాటా మెత్తపడిందండి. మంచిగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు మనం దీనికి పసుపు, కారం, సాంబార్ పౌడర్, గరం మసాలా దీంట్లో ఇప్పుడు ఈ స్టేజ్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయగాలండి. ఇప్పుడు ఇది కారం అనేది ఈ స్టేజ్కి వచ్చిందండి. కారం అనేది ఇప్పుడు మనం దీనిలో రైస్ యాడ్ చేసుకున్నాం. రైస్ యాడ్ చేసిన ఒక 2 మినిట్స్ మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటర్ నేను 1:2 యాడ్ చేసుకుంటాను ఎప్పుడు. కానీ లేదు మీకు 2.5 యాడ్ చేసి మెత్తగా కావాలి, లేదు అన్నం విడివిడిగా కావాలంటే మీరు 2 యాడ్ చేసుకోండి. ఈక్వల్ 2 యాడ్ చేసుకోండి. లేదంటే మీరు అన్నం కొంచెం మీకు లేదు కొంచెం మెత్తగా కావాలంటే మీరు 2.5 యాడ్ చేసుకోవచ్చు. మీరు నేను రైస్ యాడ్ చేసిన చూపిస్తాను. ఇప్పుడు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీనికి రైస్ యాడ్ చేసుకుందాం. మనం రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. వాటర్ నేను చెప్పినట్టుగా యాడ్ చేసుకోండి. మీకు అన్నం విడివిడిగా కావాలంటే మీరు 1:2 యాడ్ చేసుకోండి. లేదంటే మీరు కొంచెం అన్నం మెత్తగా కావాలంటే మీరు వాటర్ కొంచెం ఒక 1/2 ఎక్కువ వేసుకోండి. ఇది వాటర్ యాడ్ చేసి చూపిస్తాను నేను. సో ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుందాం పైన. ఇప్పుడు ఉప్పు మీరు చూసుకోండి. ఉప్పు కారం అనేది తక్కువే ఉండాలి, అప్పుడే బాగుంటుంది పప్పు అన్నం కాబట్టి. సో కారం ఎక్కువ వేయద్దండి. సో ఇప్పుడు ఉప్పు మీకు టేస్ట్ అయిన ఉప్పు వేసుకొని మీరు మూత పెట్టి దీన్ని ఒక విజిల్, నేను ఆల్రెడీ బియ్యం ఉడకపెట్టాను కాబట్టి నేను ఒకే విజిల్ పెట్టుకుంటానండి. లేదంటే ఒక 2 విజిల్ పెడతాను. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి, మీకు రెగ్యులర్ పెట్టేట్టుగా. సో ఇప్పుడు నేను దీన్ని సాల్ట్ వేసుకొని దీన్ని మూత వేసుకుంటానండి. మూత వేసుకున్న అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. సో అయిపోయిందండి. ఇప్పుడు అన్నం మంచి విడివిడిగా వచ్చింది. ఇప్పుడు ఆఖరికి మనం దీనిలో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి పైన. పెప్పర్ పౌడర్ ఇంపార్టెంట్. పెప్పర్ పౌడర్ గీ అనేది ఇంపార్టెంట్. టేస్ట్ అప్పుడే మీకు మంచిగా వస్తుంది. ఆ గార్లిక్ ఆల్రెడీ ఉంది కాబట్టి లోపల గార్లిక్ మీకు పెప్పర్కి ఇప్పుడు చాలా బాగుంటుంది. దీనిలో మిక్స్ చేసి కొద్దిగా పెప్పర్, దీని పైన పెప్పర్ యాడ్ చేసుకోండి. పెప్పర్, గీ ఇంపార్టెంట్. ఒక 2 స్పూన్ గీ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. గీ అంటే ఎక్కువ వద్దు, ఒక 2 స్పూన్ యాడ్ చేసి సరిపోతాయండి. సో అంతే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు అయిపోయింది ఇది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇమీడియట్గా తొందరగా అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చే పిల్లలకు తొందరగా చేయాలంటే కూడా మీకు ఇమీడియట్గా అయిపోతుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది మాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.